తర్వాత 1962లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేటటువంటి మూమెంట్ వచ్చింది. అంటే ఎక్కడ గ్యాప్ లేదు. 3 ఏళ్ళు 2 ఏళ్ళు 4 ఏళ్ళకు ఒక ఉద్యమం వస్తూనే ఉన్నది తెలంగాణ. ఎన్నడూ మనం ప్రశాంతంగా లేము. 62లో ఇడ్లీ సాంబార్ ఉద్యమం వస్తే ఆ తర్వాత 1969లో జై తెలంగాణ మూమెంట్ వచ్చింది. ఇక మాతో కాదురా నాయన, వీళ్ళతో ఉండలేము, మమ్మల్ని దయచేసి వేరు చేయండి అని చెప్పి కలిపినాక వెంటనే 1969లో ఉద్యమం వస్తే కాసు బ్రహ్మానందరెడ్డి గారు 369 మన పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు, తుపాకులతోని కాల్చి చంపిండు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కేబీఆర్ పార్క్ పేరు కేబీఆరే ఉన్నది. అదే బాధ, వేరే బాధ ఏం లేదు మనకు. మనని గుర్తించిర్రా, మనకు పదవి వచ్చిందా, పైసలు వచ్చిందా, రెండోది. ఎందుకు బాధపడుతున్నాం ఇవాళ అంటే, ఏ అంశాల కోసమైతే కొట్లాడినామో, ఏ గౌరవం కోసమైతే కొట్లాడినామో, ఏ చేదు గుర్తులైతే ఉండొద్దు అనుకున్నామో అవి ఇంకా మిగిలే ఉన్నాయి. అదే పెద్ద బాధ, వేరే బాధ ఏం లేదు. ఇవాళ మనం 1969 దాటుకున్నాం. ఆ తర్వాత దాదాపుగా 20 సంవత్సరాలు నేల నిజంగా ప్రతి ఊర్లో నెత్తురు పూలు ఊసినట్టే నక్సలైట్ ఉద్యమంలో పోయినటువంటి మన బిడ్డలను ఘోరాతి ఘోరంగా రాజ్యం పొట్టన పెట్టుకున్నది. అది చూసుకుంటా ఉన్నాం మనం. 1970 నుంచి దాదాపు 95 వరకు తెలంగాణ గురించి ఎక్కడ పెద్దగా చర్చ రాలే. ఎందుకంటే జై తెలంగాణ అన్నోళ్ళ నల్ల ఎత్తుకపోడు సంపుడు. నాకు తెలిసి వరంగల్లో పద్మాక్షమ్మ గుట్ట ఇప్పటి వరకు కూడా నెత్తురోడుతూనే ఉన్నట్టుందని నేను అనుకుంటా ఉన్నా. మరి అటువంటి సందర్భంలో 1995లో అనేక మంది విప్లవ వీరులు, ప్రజా సంఘాలు, జనశక్తి ఆధ్వర్యంలో బయటకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రు. అప్పుడు పుట్టింది మళ్ళొకసారి అగ్గి. వరంగల్ డిక్లరేషన్ చేసి గద్దరన్న నాకు తెలిసి మొదటిసారి బయటకు వచ్చి జనంలోకి వచ్చి ప్రజానాట్య మండలి నుంచి మా తెలంగాణ మాకు కావాల్సిందే అని నినదించి, అంటే అన్ని సంవత్సరాలు 1956లో మనని కలిపిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు మన దగ్గర ఉండేటటువంటి విప్లవకారులు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా నిప్పును కాపాడుకున్నట్టు కాపాడుకుంటూ తెలంగాణ భావాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు ఉడతాడు అన్నట్టు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఆ యొక్క నిప్పు ఏదైతే ఉందో దాన్ని ఆయన అగ్గి రాజేసిండు. దాన్ని మొత్తం మన తెలంగాణ సమాజం అంతా కూడా ఆయన చుట్టూ నిలబడి కొట్లాడి కలబడి 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ విషయం మనందరికీ తెలిసింది. తెలంగాణ తెచ్చుకున్నాక ఏదైతే మనం ఆలోచన చేసినామో, ఏదైతే గౌరవం ఉద్యమకారులకు దక్కుతుంది అనుకున్నామో, కొంతమందికి అక్కడక్కడ పదవులు వచ్చినాయి, కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, కొంతమంది జెడ్పీటీసీ లైన్లు, కొంతమంది ఎంపీపీ లైన్లు, కొంతమంది చైర్మన్ లైన్లు, కొంతమంది మంత్రులు లైన్లు. మన బాధ ఏంటంటే నిన్నటిదాకా నా పక్కన భుజం తట్టి పనిచేసి నడిచినటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే ఏం సోదరా అని దగ్గరికి తీసుకుంటాడు అనుకుంటే నువ్వెవడరా అన్నట్టు చూడడమే మన బాధ. ఇది నా బాధ కాదు, ఖమ్మం నుండి వచ్చినటువంటి మిత్రులు మాట్లాడుకుంటే చెప్పిండ్రు. నిన్న మొన్నటి కాడ మన కాడ ఉన్నోడే ఎమ్మెల్యే అయితే మనకేదో జరిగిపోతుంది అనుకుంటే వాడు మనని పురుగును చూసినట్టు చూస్తే ఆ బాధ, అవమానం ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు. పదే చెప్పిరు మనోళ్ళు. అదొక రకమైతే అప్పటికి కూడా సర్లే మనోడే కదా, మారుతాడు కదా, అది ఇది అనుకున్నాం. కానీ ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారో, ఎవరైతే సమైక్యాంధ్ర వాదాన్ని సపోర్ట్ చేసిరో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఎవ్వరం కూడా తట్టుకోలేకపోయినాం. వాళ్ళు వచ్చి మనం ఎవరి ఇండ్ల మీదకైతే పోయినామో, ఎవరైతే పోలీసులను పెట్టి మనల్ని కొట్టించిండ్రో, మన ఈపుల మీద లాఠీలు ఇరిచిండ్రో వాళ్ళందరూ వచ్చి మన కేసీఆర్ పక్కన కూర్చుంటారు ఏందని బాధ తప్పితే ఇంకో బాధ లేదు ఉద్యమకారులకు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే అన్నారు. ఎవ్వరం సార్ని తిట్టాలనుకుంటలేం, కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటలేం. ఎందుకు బాధపడుతున్నామంటే 10 ఏళ్ళు రాజ్యం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేదన్నది మాత్రం ఖచ్చితంగా అడిగి తీరాల్సినటువంటి ప్రశ్ననే. కేశవరావు జాదవ్ గారు చనిపోతే ఎందుకు ఆయనకు అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు జరగలేదని అడగాల్సినది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరికి జరిగినాయి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు? ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. చాలా మందికి జరిగినాయి, మన ప్రాంతం వాళ్ళకి కాని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి తప్పితే ఉద్యమకారులకు జరగలేదనేటటువంటి బాధ. జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలని, నేనే ఎవరో కాదు, జయశంకర్ సార్ బొమ్మ మనకు కేబీఆర్ పార్క్ దగ్గర పెట్టాలని నేనే స్వయంగా ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారిని పదే అడిగిన. సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలంటే. పోనీ ట్యాంక్ బండ్ మీద పెడదామని అడిగిన, పెట్టుకోలేకపోయినాం. వేరే వాళ్ళవి ఉన్నాయి ఆడ తీస్తామని ఉద్యమంలో అనుకున్నాం, తీయకపోతే. కానీ కనీసం మన వాళ్ళే పెట్టుకోలేకపోతే మనే బాధ మాత్రం ఇప్పటికి కూడా వెంటాడుతూ ఉన్నది. ఇక ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన అయితే ఎవరు బొమ్మలు పెడుతుడో,
ఎందుకు పెడుతుండో, మన హైదరాబాద్ కూడళ్లలో ఏం బొమ్మలు పెడుతుండో అర్థం కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. మన బాధ ఏంటంటే ఉద్యమంతో సంబంధం లేనోడికి ఆడి పక్కన చేరి మనం ఉద్యమం గెలిపించుకున్నామని చెప్తున్నారు చాలా మంది. ఉద్యమకారులందరూ కూడా కోపంతోని, ఆవేదనతోని అసలు ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నామంటే ఎంత దౌర్భాగ్యం! ఇది మామూలు దౌర్భాగ్యం కాదు. ఈ ఆయనకి ఏం సోయి ఉంటుంది ఉద్యమానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఏం సోయి ఉంటుంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర? రవీంద్ర భారతిలా గద్దర్ అన్న విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది? రవీంద్ర భారతిలా బిరుదరాజు రామరాజు గారి విగ్రహం ఉండాలి. ఎవరిది ఉన్నది? ఇలా రవీంద్ర భారతిలా శుద్ధాల హనుమంతు విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది? ఇలా మరి ఇటువంటి సందర్భాన్ని బాధపడే ఏం లాభం? మన చేతుల్లో ఉన్నప్పుడు పొడగొట్టుకుంటుంది, మనం సోయితో చేసుకోలేకపోతుంది, ఇప్పుడు బాధపడే ఏం లాభం? పోరాటం తప్పితే ఇప్పుడు మనకు వేరే శరణ్యమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఒకటే భాష అర్థమవుతుంది, పోరాడితేనే అర్థమవుతుంది. 69 నుంచి పోరాడినాం కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు పోరాడితేనే ఖచ్చితంగా రేపటి నాడు మన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. మనం ఎవరం అందరం మనం టైగర్స్, మనం సింహాలం. నాకు కొట్లాడినాం, మనం కొంచెం బాధపడ్డాం కరెక్టే. మనోళ్ళే గాయం చేసిరు కాబట్టి నొప్పి ఎక్కువైతుంది, అంతే తప్పితే గాయాలకు భయపడేటోళ్ళం కాదు. మనం కొట్లాడాలి, మళ్ళా పిడికిలు బిగించాలి. ఎవరి కోసం కొట్లాడాలి? తల్లిని విముక్తం చేసినాం కదా, తల్లిని విముక్తం చేసినాం, కానీ మనం బానిసలైనాం. ఇవాళ మన బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసం మనం ముందటికి పోవాలి, మన బతుకు తెరువు కోసం మనం ముందటికి పోవాలి, మన పిల్లల దగ్గర, మన కుటుంబం దగ్గర మన గౌరవం నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా ముందుకు పోవాలి, ముందడుగేయాలి, వేద్దాం. నేను ఆనాడు చెప్పినా మళ్ళీ ఈనాడు చెప్తున్నా, ఉద్యమకారులు బాగా కష్టపడి ఉన్నారు, ఇబ్బంది పడి ఉన్నారు. మళ్ళా ఒకసారి మీ మీద లాఠీ పడితే దానికి ముందు నా మీద పడేటట్టు మీ ముంగట నేను నడుస్తాను ఆనాడు చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. మీ మీదికి ఎక్కువ పెడితే ఆ బుల్లెట్ మొదట నన్ను దాటుకొనే మీ దగ్గరకు వస్తుందనే విషయాన్ని కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నేను ఉట్టుగా చెప్తలేను, చాలా బాధతో ఆవేదనతో చెప్తున్నా. మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అలా మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తున్నా నేను. మీరు బయట ఉండి బాధపడ్డారు, నేను లోపల ఉండి బాధపడ్డా. అంతకు మించి కొత్తగా జరిగింది ఏం లేదు. నేను జీ హుజూర్ అంటే గానే ఉంటుండి, క్యా హుజూర్ అన్న కాబట్టి గీడున్నాయి అలా బయట. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి, అర్థం చేసుకోండి. పెద్దగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటి గుట్టు బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యమంలో కలిసి పనిచేసినాం, ఉద్యమం కోసం పనిచేసినాం, రేపు కూడా రాష్ట్రం కోసమే పనిచేయాలి. మనం తెచ్చుకున్న రాష్ట్రం, మనం తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం మన యువమిత్రులకు పనికొచ్చేటట్టు ఉండాలి. ఏం జరుగుతుంది అలా? రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన ఏమన్నాడు? మొత్తానికి మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నాడు. ఇవాళ ఏం చక్కదనం జరుగుతుంది? మరి 2 సార్లు పరీక్ష పెడితే ఇవాళ కూడా గదే పరిస్థితి కదా. ఇవాళ కూడా నిరుద్యోగులు పోయి కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కదా. మరి ఆనాడు న్యాయం జరగలేదు, ఈనాడు న్యాయం జరగలేదు. చేసింది ఏందిరా నాయన అంటే తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మని తీసేసిండు, రంగు మార్చిండు, సెక్రటేరియట్లో పెట్టిండు. ఆమె ఏం తల్లో ఎవరికైతే అర్థమైతలేదు. మరి అది తప్పితే ఆయన చేసింది ఏమీ లేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా, మన ఉద్యమకారులందరి పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు చేస్తారని మీరు చెప్పినరో ప్రతి ఒక్కటి చేయాల్సిందే. ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు పెట్టినాం సభ? ఎందుకంటే ఫిబ్రవరి 26 నుండి బడ్జెట్ సమావేశాలు వస్తూ ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఏదైతే మీరు ఇస్తామని చెప్పారో 25,000 రూపాయల పెన్షన్ ప్రతి అమరవీరుల కుటుంబానికి ఇస్తా అన్నారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. దానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటన చేయాలి. రెండవది, ప్రతి చోట ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తామన్నారు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలి. ఉద్యమకారులందరికీ కూడా మరి 250 గజాల జాగా ఇస్తామని చెప్పిండ్రు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్లో ప్రకటించాలి, అసెంబ్లీలో ప్రకటన చేయాలి. ఉట్టికి కాదు, ఉద్యమకారులకు ఏదైతే సంక్షేమ బోర్డు పెడతామన్నారో ఆ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలి. చేయకుంటే ఊరుకునేదే లేదు. నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి కాదు, కోదండరాం సార్కి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మిందే మీ వల్ల. మీరు పోయి ఆయన పక్కన ఏరితే ఈ తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి ఈయన పక్కకు కోదండరాం సార్ పోయిండు, మరేమని ఈయన చేసి పాడేతాడేమో ఉద్యమకారులకు అని చెప్పి ఉద్యమకారులందరూ నమ్మిండు. కానీ 2.5 ఏళ్లుగా కోదండరాం సార్ ఎక్కడ మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? అసెంబ్లీలో మాట్లాడండి, చర్చించండి, నిలదీయండి. కాంట్రాక్టర్లకు తట్టెడు మట్టెత్తకుండానే 5,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు కదా, మరి మీరెందుకు కోదండరాం సార్ మాట్లాడతలేరని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా.
నేను అడుగుతా ఉన్న ఆకునూరి మురళి గారిని, మీరు ఒక ఐఏఎస్, మీరు ఒక మేధావి, ఏమన్నారు మీరు? విద్యలో మార్పు తేవాలి, కేసీఆర్ చేస్తలేడు, నేను దగ్గరుండి చేపిస్తానన్నారు. అందుకనే కదా నమ్మింది ఉద్యమకారులు మిమ్మల్ని. ఆకునూరి మురళి గారు, కోదండరాం సార్, మీరు పోయి రేవంత్ రెడ్డి పక్కన చేరితేనే కదా ఉద్యమకారులు నమ్మింది. మరి ఎందుకు ఇవాళ మీరు సైలెంట్ ఉంటున్నారు? ఏమిచ్చింది మీ విద్యా కమిషన్? ఇచ్చిన రిపోర్ట్ ఒకటన్నా ఫాలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమన్నా మేలు జరిగిందా? ఏం జరుగుతుంది ఇవాళ? గురుకులాలలో పిల్లలు చచ్చిపోతా ఉంటే ఏం చేస్తుంది మీ విద్యా కమిషన్? ఎందుకని ఆకునూరు మురళి గారు మాట్లాడతలేరు? ఈ ప్రశ్న ఇవాళ ఖచ్చితంగా ఉద్యమకారులు అడుగుతారు. వారి పక్షాన తెలంగాణ జాగృతి ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది.